నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతోటి విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి చాలా క్లియర్‌గా మాట్లాడుకుంటూ వస్తున్నాము. అవునండి. ఇప్పుడొచ్చేసి మనం మకర రాశి దగ్గర ఉన్నాం గురుగారు. అవును. ఈ మకర రాశి వారికి మా టైం బాలేదు, లేకపోతే వివాహం అవ్వట్లేదు, హ్మ్. సంతానం కలగట్లేదు, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, విదేశీ ప్రయత్నం చేస్తున్నాం కానీ సఫలీకృతం అవ్వట్లేదు. అవును. లేకపోతే అసలు మా జీవితంలో ఎదుగుదలే రావట్లేదు. ఎంత అవును. కష్టపడుతున్నా కూడా మేము జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నాము అన్నప్పుడు, ఆ! వీళ్ళు ఏ దైవారాధన చేసుకుంటే వీళ్ళ జీవితంలో మార్పు చూస్తారు? అలాగే తప్పకుండా. ముఖ్యంగా ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళకి కలిసొస్తుందో ఈ విషయాలన్నీ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అండి, హ్మ్. నేను 10, 15 ఏళ్ళుగా చూస్తున్నాననమాట. హ్మ్. అత్యద్భుతమైన ఫేమస్ అయిన గుడి. మనం ఎంతలో చూస్తున్నామో హ్మ్. అలాగే కనిపిస్తారు వెంకటేశ్వర స్వామి కూడా. ఓకే. ఇది ఎక్కడ అంటే తుని దగ్గర అన్నవరం వెళ్ళే దారిలో దివిలి అన్న గ్రామం ఉంది. దివిలి. ఆ! ఆ! అక్కడ దివిలి వెంకన్న బాబు అని చెప్తారు. హ్మ్. ఇక్కడ ఏంటి అంటే ఒక 1500 సంవత్సరాల క్రిందటే అక్కడ వెలిసారు స్వామి. అంటే మనం ఓకే. ఎంత చూసామో అంత ఎత్తులోనే కనిపిస్తారు. ఉదాహరణకు నేను 5 అడుగులు 10 అంగుళాలు ఉన్నానంటే నాకు అలా కనిపిస్తారు. హుహు. ఇంతే రూపం అనమాట. ఓ 2 అడుగులు ఉన్న కుర్రాడికి 2 అడుగుల్లా కనిపిస్తాడు స్వామి. ఓకే. ఇలాగా ఎవరైతే మకర రాశిలో జన్మించున్నారో ఆ! అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, ఆ! శ్రవణం మరియు ధనిష్ట 1, 2 పాదంలో జన్మించిన వారు ఈ మకర రాశిలోకి వస్తారు. నామపరంగా గురుగారు? నామపరంగా చూసుకున్నట్లయితే జార్జి, జేజో అండి. హ్మ్. జానకి కానీ, హ్మ్. జాహ్నవి కానీ, జమున కానీ, లేదా జయేంద్ర కానీ, హ్మ్. ఇలాగా ఓకే. జాగృతి కానీ, ఈ యొక్క పేర్లు చాలా ఉన్నాయి. అవును. ఈ మకర రాశి జా అనే అక్షరంతోటి, జే అనే అక్షరంతోటి జగపతి బాబు ఇలా ఎవరైతే హ్మ్. స్టార్ట్ అవుతారో హ్మ్. వీరు మకర రాశిలోకి వచ్చే ఆస్కారాలు ఎక్కువ అది శాస్త్రం రీత్యా ఉన్నాయి. ఓకే. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే హ్మ్. వీరు తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం గ్రామానికి అతి దగ్గరలో దివిలి అనే గ్రామం ఉంది. అవును. హ్మ్. నెట్‌లో కొడితే తెలుస్తుంది ఓకే. గూగుల్‌లో. హ్మ్. ఆ దివిలి అనే గ్రామంలో వెంకన్న బాబు దర్శనం చేసుకోవడం వల్ల హ్మ్. వీరు సమస్త సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు. ఏంటి సమస్త ఓకే. సమస్యలంటే హ్మ్. చాలా మందికి ఈవేళ ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. అవును. చదువుకున్నాడు, హ్మ్. ఉద్యోగం రాలేదు. లేతే ఒక 10,00,000, 20,00,000 పెట్టి వ్యాపారం పెట్టించాం. హ్మ్. వ్యాపారంలో ఎదుగుదల లేదు. వివాహం చేసాం. అయినా సరే మారతాడేమో అని చూసాం. మార్పు రాలేదు. అదే. దేనివల్ల గురుగారని సతమతం అవుతున్నారు. ఒక ఏలినాటి శని కాదు, ఒక హ్మ్. అష్టమ శని కాదు, ఒక అర్ధాష్టమ శని కాదు. కానీ హ్మ్. మా అబ్బాయిని పట్టుకొని వదలటం లేదు. ఏంటో అర్థం కావట్లేదు. చాలామంది నాకు ఫోన్ కాల్స్ ద్వారా చేయడం జరిగింది. ఆ! ఇలా ఉన్న వాళ్ళకి నేను చెప్పిన ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఓకే. ఏ ఆరాధన చెయ్యాలి? హ్మ్. మన తులసిమాల ఉంటుందండి. హ్మ్. ఈ తులసిమాల ఏదో ఒక రోజు హ్మ్. శ్రవణ నక్షత్రం నాడు హ్మ్. ప్రత్యేకంగా ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు హ్మ్. ఏ యొక్క నక్షత్రం నాడు జన్మించారు చూసుకుని ఎవరంటే కొంతమంది ఉత్తరాషాఢలో జన్మిస్తారు. అవును. కొంతమంది శ్రవణంలో జన్మిస్తారు. హ్మ్. కొంతమంది ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మిస్తారు. ఇలాగా వాళ్ళ యొక్క జన్మ తిథి ఈ 3 పాదాల వల్లే, ఈ 3 నక్షత్రాల వల్లే వాళ్ళ యొక్క జన్మ తిథి ఏ రోజయ్యిందో హ్మ్. ఎగ్జాంపుల్ ఉదాహరణకి హ్మ్. ధనిష్ట వస్తుంది హ్మ్. నెలలకు ఒకసారి. ఆ ధనిష్ట 1, 2 పాదాలు ఎప్పటి వరకు ఉందో చూసుకొని అప్పుడు సందర్శించినట్లయితే హ్మ్. ఇక్కడ శనివారమే వెళ్ళాలా, స్వామివారి గుడికి మంగళవారమే వెళ్ళాలా అని లేదండి. ఆ అదే. రోజు సందర్శించినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారనమాట. ఓకే. ఏం చేయాలా గుడిలోకెళ్ళి అంటే హ్మ్. స్వామివారి మెడలోకి తులసిమాల ఎంతుంటుందో అంత తీసుకొని మెడలో వేయించినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. అది కాకుండా కూడా హ్మ్. వీళ్ళు నేరేడు పండ్లు ఒక అర కేజీ నేరేడు పండ్లు ఏదో ఒక రోజు హ్మ్. వీళ్ళ నక్షత్రం ఏ రోజు అయిందో సంవత్సరానికి ఒకసారి ఆ రోజు అర కేజీ నేరేడు పళ్ళు హ్మ్. కళ్ళు లేని వాళ్ళకి దానం చేయాలి. ఓకే. ఆ! మకర రాశి వాళ్ళు ఇతి బాధలు పడుతున్నారండి గురుగారు. హ్మ్. ఏంటో అర్థం కావట్లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు, హ్మ్. ఆర్థిక స్థితిగతులు క్షీణించిపోవడం అనుకునే వాళ్ళు అర కేజీ నేరేడు పండ్లు తీసుకుని హ్మ్. నేత్ర ప్రాబ్లమ్స్, కంటి ప్రాబ్లమ్స్ అంటే కళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఉంటారు. హ్మ్. బ్లైండ్ పీపుల్. అలాంటి వాళ్ళకి అర కేజీ నేరేడు పళ్ళు దానం కింద ఇచ్చినండి లేదా. ఓకే. దానం కూడా అక్కర్లేదు. మీరు తినండి అని వాళ్ళకిస్తే హ్మ్. సమస్త దోషాల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఇక పోయినట్లయితే హ్మ్. ఇక్కడ దైవారాధన ఏం చేయాలి? ఏ దేవతారాధన?
అని చూసుకున్నట్లయితే ఉమ్, వెంకటేశ్వర సుప్రభాతం వీళ్ళు విడవకుండా ప్రతి శనివారం 19 శనివారాలు చదవాలండి. ఓకే. చదవలేము, మాకు నోరు తిరగదు ఎలా గురువుగారు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర సుప్రభాతం విన్నా సరే అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉమ్, ఇకపోతే ఉమ్, ఈ యొక్క దివిలి అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పడం జరుగుతుంది చాలా మందికి తెలియదండి. తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో అన్నవరానికి దగ్గరలో దివిలి అనే గ్రామం ఉంది. ఆ దివిలి వెంకన్న బాబు అంటే ఫుల్ ఫేమస్. ఓకే. అక్కడికి వెళ్ళి ఎవరైతే చేస్తారో ఉమ్, వాళ్ళ జాతక దోషాలు ఏ రకంగా ఉన్నా ప్రాలద్రోలుతాడు. ఈ మకర ఓకే. రాశిలో ఎవరైతే జన్మించారో వాళ్ళు. ఉమ్, వీళ్ళ లక్కీ నెంబర్ చూసుకుంటే ఏంటి గురూజీ అంటే 8వ నెంబర్ లక్కీ నెంబర్ ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకి. ఓకే. ఉమ్, అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఆ, ఈ యొక్క 8వ నెంబర్ సెల్లో కానీ ఇది కానీ పెట్టుకుని వీళ్ళు సెల్ డైల్లో కూడా ఇలా ఉమ్, చెప్పానని వెటకారంగా తీసుకోకుండా ఎవరైతే ఉమ్, ఈ ఈ యొక్క మకర రాశిలో పుట్టిన వాళ్ళు మన సెల్ ఫోన్లో చూడడానికి నీలం రంగు గుర్రాలున్న ఫోటో పెట్టుకుంటారో, ఓకే. ఆ, నీలం రంగు ఉమ్, ఫోటోలు పరిగెడుతున్నట్టు ఉంటాయి కదండి. అవును. ఆ నీలం రంగు ఫోటోలు పరిగెడుతున్నా ఉంటే మన డైల్లో చూసుకుంటే కనిపించేటట్టుగా ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో మకర రాశి వాళ్ళు అంటే మనం చూడడంతో చాలా అవును. ఉంటాయి. ఉమ్, అవును పొద్దుట గురుగారు. లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం చూసినా మనకి ఎక్కువ గుర్తుంటూ ఉంటాయి ఉమ్, రిపీటెడ్గా. అవును. బయటికి వెళ్ళిన తర్వాత మెడికల్ షాప్ కనిపించింది, ఓ హోటల్ కనిపించింది, లేకపోతే ఇంకో షాప్ కనిపించిందని అంతే. అదే రీకాలింగ్ అవుతూ ఉంటుంది బ్రెయిన్. ఉమ్, అలాంటి యొక్క సమస్యల నుంచి బయటపడడానికి ఎవరైతే మకర రాశిలో ఉన్న వాళ్ళ గుర్రం బొమ్మ ఉమ్, నీలం రంగులో ఉన్న గుర్రం బొమ్మది పెట్టుకున్నట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు అది కాంటాక్ట్ కాకుండా అవ్వచ్చు. త్రయోదశి నాడు ఆ, ప్రతి నెల అమావాస్యల్ని త్రయోదశి నాడు ఉమ్, స్వామి వారికి ఇష్టమైన శని భగవానుడితోటి నువ్వులతోటి చేసిన శని భగవానుడు హోమం చేయడం జరుగుతుందని మన ఓకే. పీఠంలో చేయిస్తారు మీరే పీఠంలో స్వయంగా. ఏంటంటే నేనే స్వయంగా ఉమ్, చేయిస్తాను. ఒక ఉమ్, 5గురు ఋత్వికులతోటి ఓకే. వేద పండితులతోటి నేను దగ్గరుండి ఉమ్, ప్రతి త్రయోదశి నాడు అంటే ఉమ్, పాడ్యమి నాడు నుంచి అవును. అమావాస్య త్రయోదశి నాడు ఉమ్, శని భగవానుడికి చాలా ఇష్టమైన తిథి. ఆ తిథి నాడు ఓన్లీ నల్ల నువ్వులతోటి ఓకే. స్వామివారికి హోమం జరుగుతుంది. ఓకే. ఎలాగంటే నల్ల నువ్వులతోటి స్వామివారికి జరగడం ఏంటంటే ఉమ్, శని భగవానుడికి చాలా ప్రీతికరమైంది మకర రాశికి ఉమ్, అరిసెలండి. ఈ అవును. సహస్ర అరిసెలు అంటే 1000 అరిసెలు ఓకే. తీసుకుని ఉమ్, 1000 అరిసెలు అగ్నిహోత్రుడికి అర్పించి ఉమ్, తద్వారా శని భగవానుడికి ఉమ్, హోమం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారో ఈ అవును. మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఆ హోమంలో నేరుగా పాల్గొనవచ్చు. నేరుగా పాల్గొనలేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఆ, వాళ్ళకి వీడియో కాల్లో హోమం జరిగేది చూపించడం జరుగుతుంది. అదే విదేశాల్లో ఉన్న దూర ప్రయాణంలో ఉన్నా ఆ, కూడా వాళ్ళు అయితే చూడొచ్చు అంటారు. అవునండి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా మకర రాశి గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీరు కనుక ఎవరైనా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, ఇంకా మీ సమస్యకి తగ్గట్టు పరిష్కారం కావాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే గురుగారు. అండి.